గేమ్ చేంజర్ పై పేటీఎం దాడి నిజమే. గేమ్ చేంజర్ సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరులు బాగుంది అంటున్నారు. స్మగ్లర్లు గొడ్డలి వేటికి జై కొట్టే కొన్ని లొట్టపీసులు ఫ్లాప్ అంటూ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. దర్శకుడిగా శంకర్తో పనిచేయడం తనకిష్టమని చాలాసార్లు చిరంజీవి చెబుతూ వచ్చారు. తను చేరలేని చోటికి తనయుడు రామ్ చరణ్ చేరడం తండ్రిగా ఆయనకు అమితానందం. రెండు విభిన్న పాత్రలను ప్రాణం పెట్టిన చరణ్ సిక్సర్ కొడితే దర్శకుడిగా శంకర్ ప్రేక్షకుల ఊహకు దూరమై క్లీన్ బౌల్డ్ అయ్యాడంటూ సినీ విమర్శకులు సైతం చెర్రీ యాక్షన్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు. చరణ్ ఎదుగుదలకు కారణమైన చిరంజీవి ఇమేజ్, ఆయనపై ప్రత్యర్థులకు ఉండే ఈర్ష్య చరణ్ ను వెంటాడుతున్నాయని చెప్పాలి. అప్పట్లో ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత ఎంత ఉన్నా ఆయన కుమారుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ వరకు రాలేదు. కానీ చిరంజీవి కుటుంబంలో మాత్రం ఏ హీరో సినిమా రిలీజ్ అయినా మొదట నెగిటివ్ టాక్ తోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ క్రమంగా దూరం అవుతుంది. సంక్రాంతి మాస్ క్లాస్ సినిమా గేమ్ చేంజర్ అంటూ ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. మొదటి రోజే 180 కోట్లకు పైగా కలెక్షన్ల సునామీ సృష్టించిన మెగా మూవీ హిట్ టాక్ నుంచి సూపర్ హిట్ వైపు వెళ్తుందని సినీ పెద్దలు చెబుతున్నారు. కల్కి, సలార్, బాహుబలి, పుష్ప వంటి కమర్షియల్ జోనర్, పైగా పాన్ ఇండియాకు అలవాటైన తెలుగు ప్రేక్షకులు గేమ్ చేంజర్ రొటీన్ సినిమాగాని భావిస్తున్నారు. అందుకే మిక్స్డ్ టాక్ నెగిటివ్ వైబ్స్ నుంచి క్రమంగా పాజిటివ్ గా జనాల్లోకి చేరడం రాబోయే రోజుల్లో చరణ్ ను నిజమైన గేమ్ చేంజర్ గానే మార్చడం ఖాయం. పాపులారిటీ సాధించాలన్నా, అమాంతం పేరు తెచ్చుకోవాలన్నా సినీ రాజకీయ వేదికలపై మెగా ఫ్యామిలీని తిట్టిపోస్తే చాలు, బోలెడంత నేమ్, ఊహించినంత ఫేమ్. సుప్రీం హీరోగా ఎదిగే కాలం నుంచే చిరంజీవి చవిచూస్తున్న అనుభవాలు. మా బ్లడ్ బ్రీడ్ వేరంటూ పరోక్షంగా చిరంజీవిని దూషించిన మహానటులు. ఆయనేమైనా గొప్ప హీరోనా అంటూ పరాభవించిన అరవమేళం బ్యాచ్. 4 దశాబ్దాలుగా మెగాస్టార్ కు అనుభవం. పరాభవాలనే మెట్లుగా మార్చుకొని శిఖరం చేరిన అందరివాడు ఇప్పుడు కొత్తగా పేటీఎం బ్యాచ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ను వెంటాడుతుంది. RRR లో రామరాజుగా చరణ్ జీవించాడు. రంగస్థలంలో చిట్టుబాబు పాత్ర పోషించాడు. చిరుతగా మొదలై గేమ్ చేంజర్ వరకు ఎదిగిన చరణ్ ను పేటీఎం బ్యాచ్ మొరుగుళ్ళు ఏమి చేయలేవనేది మెగా ఫ్యాన్స్ రుజువు చేస్తున్నారు.